ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వరద విలయంలో విజయవాడ నగరం విలవిల్లాడుతుంది. వరద బీభత్సంతో ఇప్పటి వరకు విజయవాడలో 10 మంది మృతి చెందారు. నగరంలోని 12 డివిజన్లో ముంపు సమస్య తీవ్రంగా ఉండగా 3.5 లక్షల మంది ప్రజలు ముంపు బారిన పడ్డారు. 2 రోజుల నుంచి లక్షలాది ప్రజలు నీటిలోనే గడుపుతున్న దయనీయమైన పరిస్థితి నెలకొంది. నీరు లేక, ఆహారం, కరెంటు లేక ముంపు బాధితులు అవస్థలు పడుతున్నారు. పసిపిల్లలకు పాలు ప్యాకెట్లు కూడా దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. ముంపు నుండి బయటపడడానికి బోట్లు లేక ఆహాకారాలు చేస్తున్నారు ప్రజలు. నిన్న రాత్రంతా చిమ్మ చీకట్లోనే గడిపారు. మేడలు, మిద్దెలపై చంటి పిల్లలతో తలదాచుకున్నారు. అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్, ఆంధ్రప్రభ కాలనీ, ఎల్బిఎస్ నగర్ మునిగిపోయాయి. వాంబే కాలనీ, అయోధ్య నగర్, మధురా నగర్, రామకృష్ణపురంలను నీరు చుట్టుముట్టింది. న్యూ రాజరాజేశ్వరిపేట, ఓల్డ్ రాజరాజేశ్వరిపేట, పైపుల రోడ్డు, కండ్రిక, పాయకపురం, శాంతినగర్, ప్రశాంతినగర్, జకంపూడి, పాతపాడులో ఎక్కడ చూసినా జల విలీయమే కనిపిస్తుంది. ఇక నైనవరం, చిట్టినగర్, మిల్క్ ప్రాజెక్ట్ ఏరియా, వించిపేటలో వరద ప్రభావం తీవ్రంగా ఉంది. కృష్ణా పరివాహక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రిటర్నింగ్ వాల్ ప్రాంత ప్రజలు మాత్రమే సేఫ్గా ఉన్నారు. ఈసారి కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద వచ్చింది. అధికారిక లెక్కల ప్రకారం 11.37 లక్షల క్యూసెక్ల ప్రవాహం నమోదైంది. వరద ధాటికి ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొస్తున్నాయి. రాజధాని అమరావతి భయం గుప్పెట్లో చిక్కుంది. మంతెన ఆశ్రమం వద్ద కరకట్టకు లీకేజీ ఏర్పడింది. ఇసుక బస్తాలు వేసినా లీకేజీ ఆగడం లేదు. సీఎం చంద్రబాబు నివాసానికి సైతం ముప్పు పొంచి ఉంది. ఇంకా బాబు నివాసం చుట్టుపక్కల ఉన్న నివాసాలన్నీ ముప్పును గురయ్యాయి. విజయవాడ సింగ్ నగర్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా వరద నీటిలో చిక్కున్నా పట్టించుకునే నాదుడే కొరవయ్యాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నీరు, ఆహారం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకున్న వారే లేరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేంద్ర అందిస్తారు. నిన్నటి నుంచి కూడా వరదలో చిక్కుకున్న కుటుంబాలు ఆకలితో అల్లలాడుతున్నాయి. ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, మహిళలు వీళ్ళందరి కోసం కూడా పురుషులంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. వరదని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా వచ్చి ఆహార పొట్లాల కోసం ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా అంటే వీళ్ళంతా కూడా వాటర్ నుంచి ఇటువైపు పక్కకి వచ్చి ఫుడ్ ని పట్టుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు వాటర్ దాటొచ్చారా భయ్యా? మీరు వాటర్ దాటొచ్చారా? దాటుకునే వచ్చామండి. ఫుడ్ ఏం లోపల రావట్లేదా? లోపలికి ఏం రాలేదు. ఏం రాలేదు. నిన్నటి నుంచి ఇదే పరిస్థితి. పూర్తిగా వీళ్ళంతా కూడా వాటర్ దాటి ఇక్కడికి వస్తున్న పరిస్థితి, ఫుడ్ కోసం కూడా అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ ఫుడ్ దొరికే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే తెచ్చినట్టు అయిపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ దొరికిందా? ఫుడ్ దొరికిందా భయ్యా? లేదమ్మా. ఎక్కడి నుంచి వచ్చారు? లోపల నుంచి వచ్చారా? లోపల గంగనమ్మ గుడి. బోట్ ఏమైనా పెట్టారా లేదా మీరు ఈదుకుంటూ వచ్చారా? మేము ఈదుకుంటూ వచ్చాం. మొన్న ఏమో అక్కడ ముగ్గురేమో పర్సన్ ఆగిపోతే ఎవరు చెప్పినా కూడా, అసలు ఎంత చెప్పినా కూడా పిలిపించలా. నిన్న 11ంటికి అక్కడ ఫోన్ చేసాం. బోర్డు వాళ్ళకి చెప్పినా కూడా, కాల్కి చేసినా కూడా ఎవరు పట్టించుకోవాలా, అస్సలు పట్టించుకోవాలా. వస్తే ఏం సమాధానం ఏం లేదు. ఆడపిల్లలు, పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడ నుంచొని ఆలోచన 11ంటికి, పొద్దున 11ంటికి నుంచున్నారు. సాయంకాలం ఎప్పుడు
9-10 వచ్చి అక్కడ దింపారంట. మగవాళ్ళేమో అక్కడే ఉన్నారు పొద్దున్నుంచి రాత్రి దాకా. అది పరిస్థితి, అలా జరిగిన పరిస్థితి. ఏం తీసుకుంటున్నాం అంతే. ఫుడ్ దొరకట్లా. ఈ పడవలు ఇచ్చారు కానీ అది పేరే లేదు. అది వదిలేండి, కనీసం అక్కడ ఆగిపోయారు జనాలు. వాళ్ళు కూడా సమానం రెస్పాన్స్ అసలు సరిగ్గా లేదు. అసలు ఎంత పిలిచినా, డాబు నుంచి పిలిచినా రెస్పాన్స్ లేదన్నా. ఇటు వాటర్ కానీ పాల ప్యాకెట్లు కానీ పెద్ద క్యూ లైన్ కూడా మనం ఇందా చూసాం. పాల ప్యాకెట్ల కోసం పెద్ద క్యూ లైన్ ఇక్కడ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు, కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. మేము ఈదుకుంటూ బయటకు వస్తున్నామంటూ వాళ్ళంతా కూడా చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం క్యూ లైన్ చూస్తే చాలా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ అంతా ఏంటంటే పాల ప్యాకెట్ల కోసం. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారు, వాళ్ళ పాల ప్యాకెట్ల కోసం ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాల ప్యాకెట్ల కోసం అన్న దేనికి నిలబడ్డారు? పాలన్నా నిన్న నుంచి మార్నింగ్ నుంచి ఏమి లేవన్నా. కింద ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది. ఇక్కడ దాకా వచ్చాము. మా రోడ్లో కూడా ఏమి లేదండి. ఏ ఫెసిలిటీస్ ఏం లేదు సార్. ఈ స్పీడ్ బోట్స్, ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ జస్ట్ తిరుగుతున్నాయండి. ప్రెజెంట్ మేము ఈదుకుంటూనే వచ్చాం సార్. ఇది షుగర్ పేషెంట్లు కూడా ఉన్నారండి, ఒక్కళ్ళకి కూడా లేదు. సీఎం తిరగడానికి ఉన్నట్టున్నది, అంతే ఏమీ లేదు. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి సార్, ఒక లైవ్ చూడితే తెలుస్తుంది. మేము నిన్న 4గురిని రిస్క్ చేసి తెచ్చాం చిన్నపిల్లల్ని. ఇంకొక షుగర్ ఉంది. ఏంటి నువ్వు చేసేది? నైట్ అంతా ఉన్నాడంట చంద్రబాబు. దేనికి? ఆయన గురించి 100 మంది సెక్యూరిటీ పెట్టుకోవడం కాదు, ఇంకో 100 మంది ఉంటే జనాన్ని కాపాడతారు. ప్రైవేట్ పడవల్లో ఇస్తున్నారండి, కుర్రోళ్ళు హెల్ప్ చేస్తున్నారండి. ప్రైవేట్ పడవల్లో హెల్ప్ చేస్తున్నారు, గవర్నమెంట్ పరంగా ఏమి రావట్లా. ఏంటి పరిస్థితి? మీరు ఈదుకుంటూ వచ్చారు అక్కడ నుంచి? రాజీనగర్ నుంచి ఈదుకుంటూ వచ్చాం. రాజీనగర్ నుంచి ఒక పడవ రాట్లా, ఒక్కరు తిరిగి చూసే లేదు. అసలు తిరిగి చూసిన లేదు. రాజీనగర్ ఒడ్రికాలని చిన్న పరిస్థితి ఎలా ఉంది? తినడానికి రెస్పాన్స్ లేదండి మాకు. నిన్న నుంచి అన్నం, మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు ఏమీ సప్లై లేదు మాకు. పరిస్థితి మనం చూస్తే చాలా పెద్ద క్యూ లైన్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చాలా దూరం. ఒడ్రికాలని అయితే అసలు పట్టించుకోవట్లేదు అన్న. నిన్న వరకు వచ్చిన కాడి నుంచి ఒక్కరు తిరిగి చూసిన వాళ్ళు లేరు. ఒడ్రికాయలు మొత్తం పిల్ల జల్ల ఆగంగా ఉన్నారు. ఇంతవరకు ఒక భోజనం పట్ల రాలా, ఒక వాటర్ బయట రాలా. ఈదుకుంటూ వచ్చాం. అసలు పట్టించుకుంటే నాదిలో లేడు రాజీనగర్ని చెప్తున్నారు. మనం చూస్తే మొత్తం కుర్రవాళ్ళంతా కూడా ఈదుకుంటూ వచ్చారు. మీరు ఈదుకుంటూ వచ్చారా? ఈదుకుంటే ఇక్కడ మెడదా నిండిపోయింది నీళ్లు. బేభత్సంగా ఉంది. ఫుడ్ ఏమీ లోపల రావట్లేదు. మేమే ఇంకా వచ్చాము కవర్ పట్టుకొని. ఫుడ్ ఏం దొరకట్లే రాత్రి నుంచి. ఇప్పుడే ఇంకా ఏం లేక బయటకు వచ్చాము. పాలపేట కూడా వచ్చాం సార్. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, పాలపేట కూడా ఈదుకుంటూ వచ్చాం మేము. ఏం చెప్తున్నారు? చెప్తే పట్టించుకోవట్లేదు ఎవరు. ఒక అరగంట అవుతుంది. ఈ పరిస్థితి మనం చూస్తే నేను చూపిస్తున్నంత వరకు కూడా పూర్తిగా వీళ్ళంతా కూడా వాటర్ లో ఈదుకుంటే ఇక్కడికి వచ్చిన పరిస్థితి. పాల ప్యాకెట్ల కోసం, ఫుడ్ ప్యాకెట్ల కోసం వచ్చిన పరిస్థితి. ఎంతమంది వచ్చారు మీరు? ఈదుకుంటూ వచ్చారా? ఈదుకొంచెం వచ్చామండి. బోట్లు కూడా అక్కడ ఎవరిని ఎక్కనేయట్లేదండి. మమ్మల్ని 2 కిలోమీటర్లు ఉంటుంది, అవతల నుంచి వచ్చామండి. ఎవరు రావట్లేదండి. అసలు బోట్లు కూడా ఎక్కించుకోవట్లేదండి. మా కింద తిరుపతి ముసలి లోపల కూడా ఎవరు కనీసం సాయం కూడా చేయట్లేదు. పరిస్థితి ఎలా ఉందండి? అసలు దమ్మనే దారుణంగా ఉందండి. చాలా కష్టంగా ఉంది. ఇంట్లో బయట రావడానికి కూడా లేదు. ఈ పరిస్థితి ఒక్కొక్కల పరిస్థితి వచ్చే చాలా దయనీయంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మన పాల ప్యాకెట్ల కోసం పెద్ద ఎత్తున ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. పాల ప్యాకెట్ల కోసం వచ్చింది. లోపల బాగా నీళ్ళు వచ్చేసినాయండి. జనానికి ఏమి అందట్లేదు. తిండి లేదు, తిప్పలేదు, ఏం లేదండి. రాజుగారు తిండి లేదు, తిప్పలేదు. పడి కాపలా చెప్తున్న పిల్లల జనం ఏమీ లేదు. పట్టించుకునే నాదుగా లేడు. ఒక్కడు రావట్లే. అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చాం. మరి ఏం చేస్తాం? ఫుడ్ చేసి దొరకట్లే, తిండి దొరకట్లే. పిల్లలకి నిన్న తెల్లారి నుంచి మొత్తం ఓడికెళ్ళే బస్సులలో బతుక పెట్టిన నాదులో ఓట్లు వస్తారు. ఒకళ్ళు ఓట్లు వస్తారు. పోలీసులు కూడా పూర్తిగా వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ ఫ్లోటింగ్ అలా ఉంది. అంతా పాల ప్యాకెట్ల కోసం ఇక్కడికి వచ్చారు. అమ్మాయిలు కూడా మనం చూస్తే వీళ్ళంతా కూడా ఆహార పొట్లాలకు కానీ పాల ప్యాకెట్లు కానీ వెయిట్ చేస్తున్న పరిస్థితి. పెద్ద క్యూ లైన్ కూడా మనం కనిపిస్తుంది. అంటే ఆహార పొట్లాలు అందిస్తున్నామని ఒక పక్క గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ ఇక్కడ అందలేని పరిస్థితి అయితే పూర్తి కనిపిస్తుంది. ఎవరైతే ఉన్నారో క్యూ లైన్ లో ఎవరు వచ్చినా కానీ క్యూ లైన్ లో ఉండండి, వస్తేనే ఇస్తామంటూ కూడా ఇక్కడ చెప్తున్నారు. వాలంటీర్లు కానీ పోలీసులు కానీ క్యూ లైన్ లో పూర్తిగా బోట్ల నుంచి అందిస్తామని అధికారులు చెప్తున్నప్పటికీ ఆ పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే
చిన్నపిల్లలు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు, ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఆకలితో నేను ఉదయం నుంచి కూడా ఆకలితో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అధికార యంత్రాంగం మాత్రం అన్ని అందిస్తున్నామని ఒక పక్క చెప్తుంది, ఇక్కడ ముఖ్యమంత్రి గాని ఇతర మంత్రులు గాని చెప్తున్నారు. కానీ పరిస్థితి మాత్రం చాలా భిన్నంగా ఉంది. పక్కనే సింగనగర్ ఫ్లైఓవర్ కి పక్కనే అనుకున్న బిల్డింగ్స్ కూడా వాటర్ అందలేదనే పరిస్థితి చూస్తే ఇక్కడ పరిస్థితి సిచ్యువేషన్ అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రజల నుంచి వ్యతిరేకత కూడా అదే విధంగా వ్యక్తమవుతుంది. మోకాల్లో థియేటర్లో ప్రాణాలకు తెగించి ఇంట్లో వాళ్ళు ఇబ్బందులు పడలేక వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని అందించడం కోసం వాళ్ళంతా కూడా ప్రాణాలకు తెగించి ఇక సింగనగర్ ఫ్లైఓవర్ ఆహార పొట్లాల కోసం, పాల ప్యాకెట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం సింగనగర్ ప్రాంతంలో కొనసాగుతోంది. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, సింగనగర్ నుంచి.